గట్కేసర్ కమ్యూనిటీ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా వైద్య సేవలు అందించిన డాక్టర్ ప్రసాద్ గారి పదవి విరమణ చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన గట్కేసర్ మాజీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్ గారు, ఇక శ్రీ విద్యా హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ గారు, మాజీ కౌన్సిలర్ కడపల్లి మల్లేష్, ఇక మాజీ సర్పంచ్ మేడపైన వెంకటేష్ ముదిరాజు, అదేవిధంగా మాజీ వార్డు సభ్యులు బర్లా దేవేంద్ర ముదిరాజు, గట్కేసర్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బర్లా రాధాకృష్ణ ముదిరాజు, ఉపాధ్యక్షులు కోరుపోతు నాగరాజు ముదిరాజు, ఇక డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్, ఇక యూత్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, ఎస్పీ సెల్ అధ్యక్షులు ఎం శ్రీనివాసు, నాయకులు కడపల్లి రాజు, ఇక ఇరిటం శ్రీనివాసు, జగదీష్, తోకారాజు, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సార్ నాకు ఒక బంధం అంటే అది విడదీయని బంధం. ఎందుకంటే ఒక రోజు కాదు, మాటలు ఏమి సరిపోవు. మరి ఒక చిన్న కోరుకుంటూ వారు ఇంకా చాలా సంతోషంగా పిల్లలు ఇద్దరు కూడా పిలుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి వీళ్ళు ప్రయత్నించే వాళ్ళ సిబ్బంది మరి ఈ సన్మాన మహోత్సవంలో ఒక పాటతో సార్ని వాళ్ళు సత్కారం చేయబోతున్నారు. మహేష్ మరి గవర్నమెంట్ హాస్పిటల్. నా పరంగా కూడా సారు కొన్ని అనువాద స్థితిలో నేను మేడ్చల్ వెళ్ళినప్పుడు ఎంతో మరి నాకు సహాయంగా అండగా నిలిచారు సారు. మరి తన దగ్గరికి విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ డే టు ప్రొఫెసర్, ఆల్ ది బెస్ట్ ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్. మరి ముఖ్యంగా సార్ గురించి నాకు చెప్పడానికి ఇది లేదు, ఎంత చెప్పినా తక్కువే. మరి నాకు తెలిసి ఒక 13 సంవత్సరాలు ఇక్కడ సార్ గట్కేసర్లో విడలేమంటూ విడుకోలంటూ విడిపోతున్నాము జీవితంచు చివరి మలుపులో. We'll miss all the fun, we'll miss all the services, we'll miss you. We'll miss all your services, we'll miss all the joy, we'll miss you. సుందరం సుమధురం అందరం ఈ దినం హాయిగా గడపగా ఈ మరి శ్రీనివాస్ సార్ కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి హృదయపూర్వక వందనాలు సార్. థ్యాంక్ యూ మహేష్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో
చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. అందరు వస్తారు. శ్రీను ఒక నిమిషం మాట్లాడతారు. ఓకే, రెడీ అండి. సభకు ఎవరు తీయాలని? మేడం కొంచెం ప్లీజ్ సైడ్ ఎంతమంది మేడం, ఇంకా ఎంతమంది? ఇప్పుడు మేడం ప్లీజ్, మేడం లుక్ హియర్ మేడం ప్లీజ్. దిగాలి. ఓకే రెడీ మేడం. ఓకే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్, గట్కేసర్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ ఉండండి. గ్రూప్ ఫోటో దిగుతారు కానీ సార్ తోటి. లేడీస్ కూడా ఉంది సార్. మహేందర్ స్టాఫ్ అందరినీ ఆర్గనైజ్ అనడంలో దీంట్లో సందేహం లేదు. సో ఇక్కడ మనం ఏంటంటే అతన్ని మనము ఒక ఆదర్శ వైద్యుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఇక్కడ ప్రసాద్ సార్ని మనం ఇంత సేవలు అందిస్తున్నామంటే ఇంకా ముందు పడ్డ కష్టం కావచ్చు, ఆయన అందించిన సేవలు కావచ్చు, అవన్నీ కూడా మనం పరిగణనలో తీసుకు పగలనగా మరి సార్ మరి మా వాళ్ళకు ఇట్లా ఉన్నది మరి ఇట్లా కడుపు వస్తుంది, కనీసం జ్వరం వచ్చిందంటే పంపే ఏముంది దాని ఏముంది అంటే చూసిపోతారు. కనీసం డ్యూటీ నుంచి బయటకు వెళ్ళాక గేట్ దగ్గరికి వచ్చినా కూడా చూసిపోయినటువంటి మనిషి. మరి ఆయనలో మేము ఏ రకంగా కూడా మేము ఆయన సేవ మరి మేము తీర్చుకోలేము అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి డాక్టర్ సాబ్ స్టార్టింగ్ 11 సంవత్సరాల కింద వచ్చినప్పుడు మరి మా దగ్గర మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు, మరి ఆయన ఒక దళిత నాయకుడు. ఆ దళిత నాయకుడు ఏం చేసేటంటే దళితులనే ఎన్నుకోండి ముందు. దళితులు ఎన్నుకు ఫస్ట్ ఎవరు ఇక్కడ అంటే అక్కడ యాత్రాకుల భాస్కర్ తీసుకొని వచ్చారు. యాత్రాకుల భాస్కర్ గారు ఇక్కడ ఎవరు ఉన్నట్టు ఇక్కడ డాక్టర్ మల్లేసా, కడపలో మల్లేసా, ఇట్లాంటి పెద్దలు కొంతమంది ఉన్నారంటే మమ్మల్ని పిలిచి పరిచయం చేస్తే డాక్టర్ అంటే సరేలే ఇక అందరూ డాక్టర్లే ఉన్నారు, మరి ఈయన కూడా 4 రోజులు చేసుకుంటాడు అనుకున్నాం. కానీ ఇట్లాంటి డాక్టర్ కాదు. డాక్టర్ అంటే గట్టేశ్వర మండలంలో 7 కూర్చున్నా కానీ ప్రసాద్ సార్ అంటే అరే పలానా ఆయన అని చెప్పేంత స్థాయికి ఎదిగినటువంటి మరి డాక్టర్ సార్. మరి అదేవిధంగా ఈ సార్ మరి అందరితో కలిసి కలుగుడిగా ఉండే మరి మహానాయకుడు అటువంటి నిజంగా ఈ ప్రాంతానికి ఉండడం అందరూ అదృష్టం. మేము చాలాసార్లు ఒకసారి ఫోన్ చేసి చెప్తే చాలు, ప్రత్యేకంగా చూడక్కర్లేదు. మరి పదవి విరమణ సన్మాన కార్యక్రమం మరి డాక్టర్ ప్రసాద్ సార్ ఫ్యామిలీకి ఉద్దేశించి మరి సోదరుని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు మన గట్కేసర్ మున్సిపాలిటీలో పదవి విరమణ ప్రసాద్ సార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే మా స్టాఫ్ అని మమ్మల్ని దగ్గర తీసుకుని చేసుకున్నాను. అప్పటి నుంచి గట్కేసర్ల నాకు ఎంత ప్రియారిటీ అంటే సార్ వాళ్ళ నాయకులకు అందరికీ పేరు నమస్కారములు. ఈరోజు
ప్రసాద్ సారు గట్కేసర్లో మరి మా మున్సిపాల్కు సంబంధించినటువంటి పేదలకు బడుగు వర్గాలకు అందరి మేడం ఇక్కడ చూడాలి. మనం నిజం మనం సార్ మీద అభిమానంతో మరి హోలీ ఫేత్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత జితేందర్ రెడ్డి గారు గల్లీలో మాట్లాడుతారు. సార్ కొంచెం వెనక్కి జరగండి సార్, ఇది సైడ్ ప్లీజ్. చలో తీసుకో. కొద్దిగా వెనకకి వెళ్ళండి సార్, వాళ్ళ లేడీస్ కనిపించారు. మళ్ళీ కొద్దిగా వెనకకి వెళ్ళి లేడీస్ కనిపించారు. మేడం ప్లీజ్ కొద్దిగా వెనకకి వెళ్ళండి ప్లీజ్ సార్, కొద్దిగా వెనకకి వెళ్ళాలి. వెనకకి వెళ్ళి ఓకే రెడీ అండి. కొద్దిగా సార్ ప్లీజ్ ఇక్కడ చూడండి అందరు. ఓకే అండి. టైంలో కూడా ఆ సార్ ఎవరిని కూడా మమ్మల్ని ఏమన్నా అనే టైంలో కూడా సార్ మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా పేషెంట్ నెగ్లిజెన్స్ చేయకుండా ప్రతి నిమిషం కూడా నిద్రపోకుండా సార్ డ్యూటీ టైంలో ఎప్పుడు నిద్రపోరు. డ్యూటీ ఇల్లు దూరం ఉన్నా కానీ మేము ఏదో కేసు కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు సార్ రండి మాకు కొంచెం కష్టం ఉంది చెప్పగానే వెంటనే కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ గారు వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, స్టాఫ్కు, డాక్టర్స్కి అందరికీ, గట్కేసర్ మున్సిపల్ హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ, అలాగే అన్నదా మేడం గారికి, సూపరింటెండెంట్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే గైనకాలజిస్ట్గా మన గట్కేసర్ మున్సిపాలిటీలో ఎన్నో డెలివరీస్, మున్సిపాలిటీ కానివ్వండి, మండల్ కానివ్వండి, ఎక్కడి నుంచి చాలా ఎక్కువ పబ్లిక్ ఇక్కడనే డెలివరీస్ అవుతుంటాయి. ఆ డెలివరీస్లలో చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు తన సర్వీస్లో 3 లక్షల డెలివరీస్ ఆపరేషన్స్ చేసిన అని చెప్పడం జరిగింది. అలాంటి ఘనత ప్రసాద్ సార్ గారికి దక్కిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అసలు డాక్టర్స్ ఉండే ప్రతి లక్షణం ఏంటంటే ముఖ్యమైన లక్షణం ఫస్ట్ చేయబట్టుకోవాలి, నీకు ఏం కాదమ్మా అని చెప్తే వాళ్ళ సగం తక్కువైపోతుంది. అట్లాంటి మనస్తత్వం ఉన్న మంచి వ్యక్తి అంటే ప్రసాద్ సార్ గారు అని చెప్పుకోవచ్చు. ఏం కాదమ్మా అని చెప్పి ఒకరికైతే ఆపరేషన్ క్రిటికల్గా ఉంది, మన సిటీ దాకా పోయినా కాదు ప్రాబ్లం అవుతుందంటే నా దగ్గర దాకా వస్తే సార్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి 2 పాపలు లోపల ఉన్నారు అని చెప్తే తను ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మరియు ఇక్కడ ఇచ్చేసిన యువకులు మరియు ఉద్యోగస్తులు మరియు రాజకీయవేత్తలు మరియు పత్రికా విలేకరులు అందరికీ కూడా నా తరపు నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన డాక్టర్ ప్రసాద్ సార్ రిటైర్మెంట్ గురించి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆయనలో ఉన్న వ్యక్తిగతంగా విషయం మనం చెప్పుకోవాలనుకుంటే మన గట్కేసర్ గవర్నమెంట్ హాస్పిటల్లో 16 సంవత్సరాలుగా ఆయన సేవలు అందించారు. ఇక్కడ నుండి మనం ఎంతోమంది మహిళలకి ఆయన బేసికల్గా ఆయన స్పెషలిస్ట్, ఆయన గైనకాలజిస్ట్గా ఇక్కడ సేవలు అందించారు. కొన్ని వేల మందికి ఆయన పుల్లు పోసిన వ్యక్తిగా ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ గట్కేసర్లో అంత ముందుకు ఎలా ఉంది, ప్రసాద్ సార్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది చాలా మందికి అక్కడ వ్యత్యాసం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ హాస్పిటల్ అంటే ఇలా ఉండాలి. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి లీడ్గా మనం జనరల్గా ఎక్కడైనా మనం అనుకుంటాం గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే కొంతమందికి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే ఒక రకంగా ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఇలా ఉంటుందని చెప్పి. సో దీనికి వ్యత్యాసం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోటీగా ఆ రకంగా తీర్చిదిద్దిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి మన గట్కేసర్లో మన డాక్టర్ ప్రసాద్ సార్. ఈ విషయంలో అందరూ కూడా గర్వించదగ్గ విషయం ఇది. అయితే ఆయన ఇప్పుడు ఇక్కడ ఈ
ఈరోజు ఇంతమంది మనుషుల్లో స్థానం సంపాదించారంటే అది మామూలు విషయం కాదు. అది ఎంతోమంది కొన్ని వేలల్లో లక్షల్లో అటువంటి వ్యక్తికి ఇటువంటి ఆదరణ దొరుకుతుంది. సో అటువంటి వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా అంటే డాక్టర్లు చాలా మంది ఉంటారు, ఎంతోమంది డాక్టర్లు ఉంటారు, ఎంతోమంది సైంటిస్టులు ఉంటారు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు. బట్ వాళ్ళకు దక్కిన ఆ ఒక్క పదోన్నతి విషయంలో ఎంతోమంది ఎంత సేవ అనేది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి అవకాశం చేసినట్టు కూడా కాదని ఇక్కడ నిర్వహించాలని ఈ యొక్క పట్టుదలతోటి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని అనుకున్నాము. అదేవిధంగా మాకు ప్రసాద్ సారు 11 సంవత్సరాలుగా మా గట్కేసర్ మండల్ కానీ కీసర మండల్కు అదేవిధంగా పోచంపల్లి నుంచి కూడా సార్ వారి దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేసుకున్న ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే సారు ఎంత పట్టుదలతో కృషితో మా యొక్క గట్కేసర్ హాస్పిటల్ని కూడా షాప్ను కూడా అంత క్రమశిక్షణతో తీసుకొచ్చి ఈ యొక్క హాస్పిటల్ని గట్కేసర్ హాస్పిటల్ని ఎక్కడికో పేరు తీసుకెళ్ళినటువంటి శ్రీధర్ సిల్వా డాక్టర్. ఆ తర్వాత శ్రీధర్ సిల్వా డాక్టర్ అంటే ఆయన కూడా మామూలు వ్యక్తి కాదు. ఆ సార్ కూడా ఎట్లాంటి ఆపరేషన్ కానీ ఎట్లాంటి మనిషి ఏదైనా మనిషికి దాన్ని సాహసం చేసి మొత్తం మీద దాన్ని బయట పడేసినంత కెపాసిటీ ఉన్న శ్రీనివాస్ సార్ శ్రీధర్ సిల్వా సార్ అంటే మామూలుగా కాదు. మేము మాకు ఏది వచ్చినా మాకు అడ్డగంటలు ఉంటుందని చెప్పి ఈ సముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం చెప్తున్నాను. ప్రసాద్ సార్ గారు కూడా పోటీగానే చేస్తుండే, పని లేకుండా పోటీ తత్వంతో ముందుకు పోతుండే. నాయక్ సార్ కూడా లేని లోటు కనిపిస్తుంది మాకు, ప్రసాద్ సార్ కూడా లేని లోటు కనిపిస్తుంది. అలాగే ఆ పుల్పిల్ అనువాదంగా చేస్తున్నారు మాకు ఇప్పుడైతే పుల్పిల్గా చేస్తున్నారు. చేసినా కూడా వాళ్ళు చేసిన సేవలు మర్చిపోలేము. మనము ప్రసాద్ సార్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. డాక్టర్స్కి విరమణ ఉండదేమో అనుకుంటున్నాను నేను. మా దగ్గరికి ఏ ఛాన్స్ ఉన్నా మళ్ళీ సార్ని తీసుకోదామనేసి మాకు ఉద్దేశం ఉంది. అలాంటి డాక్టర్ని మేము మళ్ళీ ఒకసారి డిఎంహెచ్ దగ్గరికి వెళ్ళి కూడా కలిసి ప్రత్యేకంగా ఇవ్వాలని కూడా మేము కోరుకుంటాము. ఇలాంటి డాక్టర్లను మేము ఎప్పుడు మరవలేమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ప్రసాద్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ ప్రసాద్ గారి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అధికార మహాశయులు, సీనియర్ డాక్టర్లు, ఈ ప్రోగ్రాంను అరేంజ్ చేసినటువంటి మాజీ కౌన్సిలర్ కడపల మల్లేశ బృందానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ ప్రసాద్ గారి పేరు తెలియని వ్యక్తులు అనేది ఈ గట్కేశ్వర మండలంలో ఎవరు లేరు. డాక్టర్ ప్రసాద్ గారు గట్కేశ్వరంలో 12 సంవత్సరాలు తన విధిని పూర్తి చేసుకొని తిరిగి మల్కాజ్గిరి ప్రాంతంలోకి వెళ్ళినాడు. తను ఆ ప్రాంతంలో ఉండి ఎన్నో సేవలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు తన సేవలు అందించినాడు. ఇప్పుడే విన్నాము తను చేసినటువంటి లాప్రోస్కోప్ ఆపరేషన్లు ఎన్నో అని తెలియజేసినారు. తన చేస్తున్నటువంటి వృత్తికి తగిన న్యాయం చేసినాడని, అట్టడు వర్గాలలో నుంచి వచ్చినటువంటి డాక్టర్కు ఇంతటి పదవీ విరమణ మహోత్సవాన్ని అందజేస్తున్నటువంటి తన అభిమానులకు, తను చేసిన సేవలకు, వారు చేస్తున్న కృషికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా శ్రీ విద్య హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ దాసారపు శ్రీనివాస్ గారు, అదేవిధంగా దాసారపు శ్రీ విద్య గారు ఈ యొక్క ప్రాంతంలో కూడా వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. డాక్టర్ వృత్తికి తగిన న్యాయం చేస్తున్నారు. పేదవాళ్ళు వచ్చినట్లయితే వారికి కావాల్సిన వైద్యాన్ని అందిస్తూ వారి దగ్గర డబ్బులు లేకుండా కానీ వారికి ఉచిత సేవలు అందిస్తున్నటువంటి ఇలాంటి డాక్టర్లు మన గట్కేశ్వర ప్రాంతంలో ఉండడం మనకు గర్వకారణమని తెలియజేస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్.